హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు క్యారెట్ హల్వా తక్కువ నెయ్యితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. ఒక గ్లాస్ పాలు తీసుకొని ముందుగా హీట్ చేసి పెట్టుకుందాం. బాగా హీట్ అయ్యే వరకు చూసుకోండి. ఈలోపు మరో ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుందాం. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఉంటే అవన్నీ సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. క్యారెట్కి పై తొక్కు తీసేసి తురుము పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో క్యారెట్ వేసి ఇంకొంచెం సేపు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి లేదు కదా అని మాడిపోతుందేమో, అడుగంటుతుందేమో అని అనుకోవద్దు. ఆల్రెడీ క్యారెట్లో లైట్గా వాటర్ అయితే ఉంటుంది. మనం ఫ్రై చేసే కొద్దీ ఆ వాటర్ అనేది బాగా చూడండి ఎలా ఫ్రై అవుతుందో. ఇప్పుడు చక్కెర వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చక్కెర వేసాం కదా, బాగా జీరా వచ్చే వరకు ఉంచుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. క్యారెట్ అనేది బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి, ఆ తర్వాతే చక్కెర వేసుకోవాలి. చూడండి జీరా ఎలా వచ్చిందో. ఇప్పుడు దాంట్లో నేనైతే యాలకుల్ని 3 తీసుకున్నాను. ఇప్పుడు కాచి పెట్టుకున్న పాలను అయితే అందులో వేసేసి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఫైనల్గా మీ దగ్గర నెయ్యి ఉంటే ఒక స్పూన్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తక్కువ నెయ్యితోనే ఎందుకు చేసుకోవచ్చు అని చెప్పానంటే, అందరూ ఎక్కువ నెయ్యితో చేసుకోవాలంటే కుదరదు కదా, ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది. సో అందుకే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.